హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దామండి. చేపల ఫ్రై చేయడానికండి చేప ముక్కల్ని ముందు నీళ్ళతో శుభ్రంగా కడిగేయండి. తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కొంచెం చింతపండు గుజ్జు చిక్కగా కలిపింది మొత్తం కలిపి దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేయండి. ఒకవైపు ఫ్రై అయినాయండి, మళ్ళీ ఇంకోసారికి టర్న్ చేద్దాము. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు వేయండి. చూసారు కదండి, ఈ రకంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ మాడిపోయి టేస్ట్ బాగుండదు. కొంతమంది బాగా ఫ్రై చేస్తారు, ఇంకా అది మీ ఇష్టము. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. నాకైతే ఈ స్ట్రక్చర్ సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిందండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్ అండి. మనం ఎప్పుడైనా ఎక్కువ ఫిష్ తెచ్చుకున్నప్పుడు దాని పొట్ట కింద ముక్కలు, హార్ట్ షేప్ ముక్కలు తీసి ఫ్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఇంట్లో పిల్లలు ఫిష్ తినమని మారం చేస్తారు. మీరు వాళ్ళకి ఫిష్ ఫ్రై నుంచి ఫస్ట్ ట్రై చేయండి. తర్వాత ఫిష్ కర్రీ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా తినడం అలవాటు అయిపోతుంది. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామా? మీద కొంచెం నిమ్మకాయ వేసుకొని కొంచెం ఆనియన్స్ తీసుకొని టేస్ట్ చేయండి. పొట్ట కింద ముక్కలు చాలా టేస్ట్ ఉంటాయండి ఫ్రై చేస్తే, కానీ ముళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. సింపుల్ గా చాలా అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా కామెంట్స్ లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.